అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయం 21 నుంచి 26 వచనాల వరకు మనం చదువుకుందాం. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు. మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి అయి ఉండుట అవశ్యమని చెప్పెను. అప్పుడు వారు యుస్తు మారు పేరు గల బర్సబా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలువబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములను ఎరిగియున్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వాణ్ణి కనబర్చుమనిది. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరట చీటి వచ్చెను గనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడెను. రైట్, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన పరలోకపు తండ్రి, నీ నమ్మకమైన ఘనమైన మహోన్నతమైన బట్టి వందనాలు. ఈ యొక్క రాత్రికాల సమయంలో మేము కొంత సమయం నీ వాక్యాన్ని ఆలోచించుకోవచ్చు. మీరు మాతో మాట్లాడండి. ఏ ఉద్దేశంతో, ఏ సంకల్పంతో నీ లేఖన సత్యాలు పెరిగి చేశారో ఆ ఉద్దేశ క్రమంలో మేము తొలగిపోకుండా నీ లేఖన సత్యాలు సరిగా గ్రహించినట్లుగా మా కన్నులు మా మనసులో తెరవండి. మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ, నీవు వచ్చినప్పుడు మమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తావని మా కొరకు చేయబడిన వాగ్దానాన్ని బట్టి మరి ఈరోజు ప్రార్థన చేస్తా ఉన్నాం. నీ వాక్యాన్ని మేము ఆలోచిస్తూ ఉండగా మమ్మల్ని లోతైన సత్యంలో నడిపించమని, మమ్మల్ని బలపరచమని, మా అందరికి అవసరమైన సత్యము సందేశం మీరు మాకు నేర్పించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ప్రియమైన వారులారా, చదవబడినటువంటి లేఖనాలను మనం పరిశోధించినప్పుడు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం అపోస్తలుడు అనేటువంటి ఆ పదానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈరోజు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. అసలు అపోస్తలుడు అనే పదం యొక్క అర్థం ఏంటి, మరి అపోస్తలులు ఎన్ని రకాలుగా ఉన్నారు, ఇలా అనేకమైనటువంటి విషయాలు అపోస్తలులకు సంబంధించినటువంటి విషయాలు ఈరోజు మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా 21వ వచనంలో మనం చూస్తే కాబట్టి అనే మాట మనం చూస్తున్నాం. ఈ కాబట్టి అనేటువంటి పదం ఇది ఒక కంజంక్షన్ వర్డ్. అంటే పైన చెప్పబడినటువంటి విషయాలకి కింద జరుగుతున్నటువంటి ఆ యొక్క కార్యానికి మధ్యలో ఉన్న సంబంధాన్ని తెలియజేసేటువంటి పదం. ఈ కింద వీరు ఎందుకని ఒక వ్యక్తిని ఎంపిక చేయాలనుకుంటున్నారు అని అంటే పైన చాలా విషయాలు చెప్పాడు. అవన్నీ అలా ఉన్నాయి కాబట్టి మేము ఇలా చేస్తున్నాం అన్నట్లుగా మరి అపోస్తలుడైన పేతురు తాను నిలవబడి మిగిలినటువంటి అపోస్తలుల యొక్క ఆలోచనతో వాళ్ళందరితో కలిసి ఆలోచించి ఆయన చేస్తున్నటువంటి యొక్క యోధా స్థానంలో మరొక వ్యక్తిని ఎంపిక చేసుకున్నటువంటి సంగతిని గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఓకే, కాబట్టి అనేటువంటి పదం పైనున్న వచనాలతో మనకి కలుపుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోహాను బాప్తిస్మ ఇచ్చింది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకునబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచున్న కాలమంతా మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానం గురించి సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పి ఈ వచనాల యొక్క వివరణ అంతా కూడా మనం చూడడానికి కోసం అపోస్తలుడు అనేటువంటి ఆ పదాన్ని గురించినటువంటి కొంత వివరణ మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఇందులో మనం చూసేటువంటి పాయింట్ ఏంటంటే కనుక అపోస్తలుడు అంటే ఆ పదం యొక్క అర్థం ఏంటి? అపోస్తలుడు, అపోస్టలస్ అనేటువంటి గ్రీకు పదం నుంచి అపోస్తలుడు అనేటువంటి పదం వచ్చింది. ఈ పదం రెండు పదాల యొక్క కలయిక అనమాట. ఏ రెండు పదాల కలయిక అంటే అపో ప్లస్ స్టెల్లో అనేటువంటి రెండు పదాల యొక్క కలయిక, రెండు గ్రీకు పదాల యొక్క కలయిక. అపో ప్లస్ స్టెల్లో అనేటువంటి రెండు గ్రీకు పదాలు కలిసి అపోస్టలస్ అనేటువంటి గ్రీకు పదం ఏర్పడింది. దాన్ని తెలుగులో అపోస్తలుడు అని పిలిచారు. అపో అనగా అర్థం ఏంటంటే యొద్ద నుండి అని అర్థం. అపో అనగా యొద్ద నుండి. అలాగే స్టెల్లో అనగా పంపబడినవాడు అని అర్థం. అపో అనే గ్రీకు పదం యొక్క అర్థం యొద్ద నుండి,
స్టెల్లో అనే గ్రీక్ పదం యొక్క అర్థం పంపబడినవాడు. అపో ప్లస్ స్టెల్లో అనేటువంటి 2 గ్రీకు పదాల యొక్క కలయికే అపోస్టలస్, తెలుగులో అపోస్తలుడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక ఈ యొక్క ఈ యొద్ద నుండి పంపబడినవాడు అనే మాటల్ని కొంచెం క్లారిటీగా మనం చూడడానికి ప్రయత్నం చేసినట్లయితే, పంపబడినవాడు పంపిన వాని యొక్క ప్రతినిధిగా పంపబడుతున్నాడు. ఎవరి యొద్ద నుంచి అయితే పంపబడుతున్నాడో ఆ పంపబడిన వాడు పంపినటువంటి వ్యక్తికి ప్రతినిధిగా వ్యవహరిస్తాడు అనేది దీంట్లో ప్రధానమైనటువంటి అర్థం. అలాగే పంపిన వాని యొద్ద నుంచి వర్తమానం అందించేటువంటి రాయబారి అని కూడా ఈ యొక్క అపోస్తలుడు అనేటువంటి పదానికి అర్థం. అంతేకాదు మూడవదిగా అలా ప్రకటించడానికి అధికార పత్రము కలిగిన వాడు అని కూడా దీని యొక్క అర్థం. అపోస్తలుడు అనంటే పంపబడిన వాడు, ఎవరు అయితే ఆయన్ని పంపించారో ఆ పంపిన వాని యొక్క ప్రతినిధిగా పంపబడిన వాడు, అలాగే పంపిన వాని యొద్ద నుంచి వర్తమానమును తీసుకొని వచ్చి అందించేటువంటి రాయబారి. అలా ప్రకటించడానికి, వర్తమానం అందించడానికి ఆయనకి ఏముంది అనంటే గనక అధికారము ఉంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అపోస్తలులు అనేటువంటి ఆ పదం వాళ్ళు ఎందుకు ఉపయోగించేవారు అనంటే గనక వాళ్ళ అధికారానికి చిహ్నం అది. ఆ రోజుల్లో అపోస్తలుల యొక్క బోధ మాత్రమే అంగీకరించబడేది సంఘాలలో. కాబట్టి ఆ యొక్క అపోస్తలులు అనేటువంటి ఆ పదం వారు తరచుగా ప్రస్తావించడానికి కారణం అది. ముఖ్యంగా పౌలు భక్తుడు తన యొక్క పత్రికలన్నిటిలో కూడా యేసుక్రీస్తు అపోస్తలుడును అని చెప్పి తన అపోస్తలత్వాన్ని తను ముందు పెట్టడానికి కూడా ప్రధానమైన కారణం అదే అన్నమాట. నేను ప్రకటిస్తున్నది నేను అధికారపూర్వకంగా ప్రకటిస్తున్నాను, నాకు అధికారం ఉంది అని చెప్పడానికి ఆ పదాన్ని వారు వాడారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందుకే మీరు ఆలోచించినట్లయితే ఆయన తన ఘనత కొరకు వాడింది కాదు. ఒకవేళ అలా తన గొప్ప కోసం వాడుకోవాలని అనుకుంటే గనక నేను యేసుక్రీస్తు దాసుడను అనే పదాన్ని ఆయన ఉపయోగించకుండా నేరుగా నేను అపోస్తలుడును అనే పదాన్ని మాత్రమే వాడేవాడు కదా. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. ఓకే, అపోస్తలుడు అనగా అపో మరియు స్టెల్లో అనే 2 పదాల యొక్క కలయిక. అపో అనగా యుద్ధ నుండి, స్టెల్లో అనగా పంపబడినవాడు. ఎవరి యుద్ధ నుండి పంపబడ్డారో ఆ పంపబడిన వాడు పంపిన వాని యొక్క ప్రతినిధిగా వ్యవహరిస్తాడు. అలాగే పంపిన వాని యొద్ద నుంచి వర్తమానాన్ని తీసుకొచ్చి మరి అందించేటువంటి రాయబారిగా వ్యవహరిస్తాడు. అలా ప్రకటించడానికి ఆయనకు ఒక గొప్ప అధికారం పంపించినటువంటి ఆయన ఇచ్చి పంపాడు అనేటువంటిది కూడా ఈ అపోస్తలుడు అనేటువంటి పదం యొక్క అర్థముగా మనం గమనించవచ్చు. రెండో విషయంలో మీరు గమనిస్తే గనక అపోస్తలులు ఎన్ని రకాలుగా ఉన్నారు అపోస్తలులు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎన్ని రకాల అపోస్తలత్వం అనేటువంటిది బైబిల్లో చెప్పబడింది. మీరు గమనిస్తే గనక మేజర్ గా 2 రకాలుగా బైబిల్ మనకి వివరిస్తా ఉంది. మంచి అపోస్తలులు, అలాగే రెండవది దొంగ అపోస్తలుడు. మంచి అపోస్తలులు, దొంగ అపోస్తలులని మనం 2 విధాలుగా విభజన బైబిల్లో చూస్తాం. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో మీరు ఒకసారి చూస్తే 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. ఎలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషం ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. రైట్, థ్యాంక్ యూ తల్లి. మీరు ఇక్కడ గమనిస్తే గనక ఏలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తలులు వేషము ధరించుకుని ఉండి దొంగ అపోస్తలులు మోసగాండ్రకు పనివారై ఉన్నారు అనే విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి దొంగ అపోస్తలులు ఉన్నారు అనంటే మరి మంచి అపోస్తలులకు వీరు భిన్నమైన వారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అందుకే మరి నేరుగా ప్రభువు యొక్క అధికారం పొంది ప్రభు దగ్గర నుంచి వర్తమానము తీసుకొని ప్రభు చేత పంపబడినటువంటి నిజమైన అపోస్తలులు ఉన్నారు. మంచి అపోస్తలులు అనే కంటే ఇంకా నిజమైన అపోస్తలులు అనడం కరెక్ట్ ఏమో. నిజమైన అపోస్తలులు ఉండడం ఎంత వాస్తవమో దొంగ అపోస్తలులు ఉన్నారు అనేటువంటిది కూడా అంతే వాస్తవం. ఎందుకని అంటే దానికి రుజువుగా పౌలు ఒక మాట చెప్తాడు, మరి సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకున్నాడు అని అంటాడు.
కాబట్టి సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకున్నప్పుడు ఆ ఆ వాడి యొక్క అనుచరులు మాత్రం అపోస్తులు వేషం వేసుకోవడంలో ఏమంత ఆశ్చర్యం? అది పౌలు యొక్క తాత్పర్యం అన్నమాట. అందుకొరకు ఈ విషయాన్ని మనం గమనించాలి. 2 రకాలుగా బైబిల్ మనకు అపోస్తలత్వాన్ని విభజించి చెప్తా ఉంది. నిజ అపోస్తలులు, దొంగ అపోస్తలులు అనేటువంటి 2 డివిజన్స్ ని మనం చూస్తాం. సరే, నిజ అపోస్తలులు లేదా మంచి అపోస్తలులు ఎన్ని వర్గాలుగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే, మరి పంపబడిన దానిని బట్టి వారి యొక్క విభజన ఆధారపడి ఉంటది. మొట్టమొదటిగా తండ్రి ద్వారా పంపబడిన అపోస్తలుడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. కాబట్టి దానికి అపోస్తలుడు, ప్రధాన యాజకుడునైనటువంటి యేసు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఎందుకని యేసుక్రీస్తు వారికి అపోస్తలుడు అనేటువంటి ఆ బిరుదు ఆపాదించబడింది అనంటే, అపోస్తలుడు అనగా పంపబడిన వాడు కనుక తండ్రి ద్వారా ఈ భూమి మీదకి పంపబడిన వాడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి అపోస్తలుడు అనేటువంటి బిరుదు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తాం. తండ్రి ద్వారా పంపబడిన అపోస్తలుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూస్తాం. ఇక కుమారుని ద్వారా అంటే క్రీస్తు ద్వారా పంపబడినటువంటి అపోస్తలులు వీళ్ళ గురించి మనం చూసినప్పుడు వీరు 12 మంది. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 2-4 వచనాల్లో మనం చూస్తాము. ఈ 12 మంది యొక్క పేర్లన్నీ కూడా మనం అక్కడ చదువుతాం. కాబట్టి మత్తయి సువార్త 10వ అధ్యాయం 2-4 వచనాలను బట్టి క్రీస్తు ద్వారా పంపబడిన అపోస్తలుల యొక్క లిస్టు మనం అక్కడ చూస్తాం. ఇది 2వ కేటగిరీ. ఇక 3వ కేటగిరీ ఏంటి అనంటే గనక పరిశుద్ధాత్మ లేదా సంఘము ద్వారా పంపబడినటువంటి అపోస్తలులు అనేటువంటి విషయాన్ని గమనించాలి. పరిశుద్ధాత్మ లేదా సంఘము ద్వారా పంపబడిన అపోస్తలులు అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసిన వారిని వింటున్నాం. వారు ఎవరు అనంటే గనక బర్నబా. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 2-3 వచనాలు మీరు చూసినప్పుడు వాళ్ళు ఎవరు అనంటే మొదటగా మనం బర్నబా గురించి మనం చూస్తాం. బర్నబా అయితే అక్కడ పౌలు పేరు ఉంటుంది కదా అనేది మీ ప్రశ్న. దానికి చివరిలో మనకు జవాబు దొరుకుతుంది. ఎందుకు పౌలుని ఇక్కడ చేర్చలేదు అనేటువంటిది మీకు చివరిలో జవాబు దొరుకుతుంది. తర్వాత ఆంద్రోనీకు అనేటువంటి ఈయన కూడా అపోస్తలుల యొక్క లిస్ట్ లో ఎంచబడ్డాడు. ఈయన సంఘము ద్వారా పంపబడినటువంటి అపోస్తలుడు. యూనియా అనేటువంటి ఆయన కూడా సంఘము ద్వారా పంపబడిన అపోస్తలుడు. రోమపత్రిక 16వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. ఒకసారి చూడండి, ఆ వచనాలు మీరు కూడా చదవండి, ఒక్కొక్క వచనం తీసి. ఆ తర్వాత తీతు గురించి కూడా మనం చదువుతాం. తీతు కూడా మరి 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనంలో ఆయన కూడా అపోస్తలుడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఎపాఫ్రోదీతు గురించి కూడా మనం చదువుతాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. అయితే వీరి పేర్లు కనబడుతున్నాయి, ఇంకా పేర్లు కనబడిన మరికొందరు కూడా మరి ఉండడం అనేటువంటిది విశేషంగా మనం గమనించాలి. చూడండి, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనంలో బర్నబా గురించి మనం చూస్తాం. పరిశుద్ధాత్మ ద్వారా పంపబడుతున్నటువంటి వ్యక్తిగా బర్నబాను మనం చూస్తాం అక్కడ. అలాగే రోమపత్రిక 16:7లో కూడా మనము ఒక ఇద్దరు పేర్లు చదువుతాము. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం నుండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి ఇప్పుడు సంఘం ద్వారా పంపబడినటువంటి అపోస్తలులుగా అక్కడ మనకు కనబడుతున్నారు. బర్నబా అలాగే పౌలు కూడా కనబడుతున్నారు. అయితే పౌలు గురించి మళ్ళీ తర్వాత మనం మాట్లాడుకుంటాం. ఇక రెండవ ఆయన గురించి రోమపత్రిక 16వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం ఇలా చదువుతాం. ఆంద్రోనీకు యూనియా అనేటువంటి నాకు బంధువు నా తోడి ఖైదీలునైన ఆంద్రోనీకును యూనియాకును వందనములు. వీరు అపోస్తులలో ప్రసిద్ధికి ఎక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తు నందున్నవారు. చూడండి, ఇక్కడ గమనిస్తే ఆంద్రోనీకు యూనియా అపోస్తులలో ప్రసిద్ధికి ఎక్కిన వారు అనేటువంటి పదం అక్కడ ఉపయోగించబడడం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ఇద్దరు పేర్లు కూడా అపోస్తులు అనేటువంటి బిరుదుతో రాయబడడం మనం చూస్తున్నాం. అలాగే 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనంలో కూడా మనం చూస్తాం. 2వ కొరింథీ పత్రిక ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును మీ విషయములలో నా జత పనివాడునై ఉన్నాడని మన
సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమనై ఉన్నారనియు నేను చెప్తున్నాను. రైట్. అక్కడ సంఘముల దూతలు అనేటువంటి ఆ పదం ఏదైతే ఉపయోగించారో ఆ దూతలు అనే పదం దగ్గర ఒరిజినల్ గ్రీక్ ట్రాన్స్లేషన్ లో ఏమని రాయబడుతుంది అని అంటే కనుక అపోస్టలస్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. సంఘమునకు దూతలు అనేటువంటి పదం దగ్గర అపోస్టలస్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. అంటే వారికి కూడా ఏమని ఆపాదించబడింది అంటే కనుక అపోస్తలులు అని చెప్పేసి అని ఆపాదించబడడం మనం చూస్తాం. అలాగే ఇక మీరు గమనిస్తే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో కూడా మరియు సేమ్ నా సహోదరును విషయం మనం జత చూస్తాం. పనివాడు మరియు నా సహోదరును జత పనివాడును నా తోడియూదుడును నీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. చూడండి, ఇక్కడ గమనిస్తే ఇక్కడ కూడా దూత అనే పదం ఉపయోగించబడింది. అక్కడ కూడా గ్రీక్ లో అపోస్టలస్ అనేటువంటి పదం ఉపయోగించడం అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ విధంగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా మంది మనకి ఈ యొక్క సంఘము ద్వారా పంపబడిన లేదా పరిశుద్ధాత్మ ద్వారా పంపబడినటువంటి అపోస్తలులు మనకి కనిపించడం అనేటువంటిది బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, అపోస్తలులు బేసిక్ గా 2 రకాలుగా మనం విభజిస్తాం. ఒకటేమో నిజ అపోస్తలులు లేదా మంచి అపోస్తలులు అని, రెండోది దొంగ అపోస్తలులు. ఈ నిజ అపోస్తలులు లేదా మంచి అపోస్తలుల్లో మళ్ళీ 3 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటేమో తండ్రి ద్వారా పంపబడిన అపోస్తలులు, ఆయన ఒక యేసుక్రీస్తు వారు తప్ప మరి ఇంకెవరు లేరు. రెండోది కుమారుని ద్వారా పంపబడిన అపోస్తలులు, 12 మంది అపోస్తలులు, వారి యొక్క జాబితా అంతా కూడా మనం చూస్తాం. ఇక గమనిస్తే గనక మూడవది సంఘము ద్వారా లేదా పరిశుద్ధాత్మ ద్వారా పంపబడినటువంటి అపోస్తలులు. వాళ్ళు బర్నబా ఉన్నాడు, ఆంద్రోనీకు ఉన్నాడు, యూనియా ఉన్నాడు, అలాగే తీతు, మరికొంతమంది ఉన్నారు, ఎపఫ్రోదితు కూడా ఉన్నాడు. వీళ్ళందరి వివరాలు కూడా మనం గమనించగలం. కాబట్టి వీళ్ళందరిని గూర్చి మనం ఆలోచించినప్పుడు మనకి ఏం అర్థం అవుతుంది అని అంటే కనుక అపోస్తలులు అనేటువంటి వారి గురించి మనం ఆలోచన చేస్తే ఈ రోజు చాలా మందికి ఒక ప్రశ్న ఉంటది. ఏంటి ఆ ప్రశ్న అంటే కనుక ఈ రోజు కూడా అపోస్తలులు ఉన్నారా అనేటువంటి ఒక ప్రశ్న చాలా మందికి ఉంటది. కొంతమంది ఉన్నారు అని చెప్పేవారు, కొంతమంది లేరు అని చెప్పేవారు చాలా మంది ఉంటూ ఉంటారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక తండ్రి ద్వారా పంపబడిన అపోస్తలులు ఇప్పుడు లేరు, కుమారుని ద్వారా పంపబడిన అపోస్తలులు కూడా ఇప్పుడు లేరు. ఇక సంఘము ద్వారా పంపబడినటువంటి అపోస్తలులు అనేటువంటి వారు గమనిస్తే కనుక దీని గురించి 2 అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటేమో ఇప్పటికీ కూడా పంపబడిన వారు అనే అర్థంతో ఒకవేళ పంపబడినటువంటి సేవకులు అపోస్తలులు అనే బిరుదు పెట్టుకోవచ్చు అనేది ఒక అభిప్రాయం అయితే, మరొక అభిప్రాయం ఏంటంటే కనుక అలా పెట్టుకోవడానికి క్రీస్తు ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి అపోస్తలుల యొక్క అంగీకారం అవసరం. అయితే నేడు అలా ధృవీకరించే అపోస్తలులు ఎవరు లేరు గనుక ఆ పదం నేడు వర్తించదు అనేటువంటి విషయాన్ని మాట్లాడేవారు కూడా మరొక గుంపుగా ఉంటూ ఉన్నారు. కారణం ఏమిటి అని అంటే గనక అపోస్తలులు అనేటువంటి వారు ఉన్నారు. వారు ఏం చేశారు, వారి పరిచర్య ఏంటి అని అంటే గనక అపోస్తలులు ప్రవక్తుల యొక్క పరిచర్య వారు ఏం చేశారు అని అంటే వారు సంఘానికి పునాదులను ఏర్పాటు చేశారు. సంఘానికి పునాదులను ఏర్పాటు చేశారు. అంతటితో వారి పరిచర్య పూర్తయింది. కాబట్టి ఇక అపోస్తలుల యొక్క పరిచర్య ప్రస్తుత కాలంలో అవసరం లేదు సంఘానికి అని చెప్పేసి వారు కొంతమంది ఏదైతే ప్రస్తుత కాలంలో అపోస్తలులు లేరు అని చెప్పే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారో వారు చెప్తా ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా అపోస్తలుడు అనే పదం యొక్క సాధారణ అర్థం పంపబడిన వాడు గనుక సంఘము చేత పంపబడినటువంటి వ్యక్తి అపోస్తలుడు అనేటువంటి ఆ బిరుదు పెట్టుకోవడంలో అయితే ఈ యొక్క పదాలను బట్టి అయితే తప్పేమీ కాదన్నట్లుగా మనం గమనించగలం. తండ్రి ద్వారా పంపబడిన అపోస్తలులు అయితే లేరు, కుమారుని ద్వారా పంపబడిన అపోస్తలులు కూడా లేరు. అయితే సంఘం ద్వారా పంపబడేటువంటి వారు ఒకవేళ అపోస్తలస్ అనేటువంటి బిరుదు ఒకవేళ పెట్టుకోవచ్చు. అయితే అది క్రీస్తు ద్వారా పంపబడినటువంటి అపోస్తలులు కాదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఓకే, మరి ఈ వేరియేషన్స్ మనకి తెలియకపోవడం వల్లే అపోస్తలులు ఉన్నారా లేరా, అసలు దాని గురించి పెద్ద కన్ఫ్యూజన్, దాని గురించి పెద్ద సిద్ధాంతం, దాని గురించి మాట్లాడుకోవడం అనేటువంటి విషయాలు మనం ఈ రోజు గమనిస్తూ ఉంటాం. దాని గురించి అంత తర్జన భర్జన అవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్ గా చెప్పాలంటే తండ్రి ద్వారా పంపబడిన వాడు క్రీస్తు మాత్రమే, మరి ఇంకెవరు లేరు. కుమారుని ద్వారా పంపబడిన వారు 12 మంది ఉన్నారు. అలాగే పరిశుద్ధాత్మ ద్వారా పంపబడిన వారు బైబిల్ గ్రంథంలో ఉన్నవారు వీరు సంఘం ద్వారా పంపబడిన వారని కూడా మనకు అర్థమవుతా ఉంది. అయితే ఇక ఇప్పటి కాలంలో కూడా
సంఘం ద్వారా పంపబడినటువంటి వ్యక్తి నేను అపోస్తుల్ని సంఘం ద్వారా పంపబడిన వాడిని చెప్పుకుంటే దాంట్లో తప్పిదమైతే ఏం లేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఓకే, క్రీస్తు అపోస్తులుడిగా ఉండడానికి నియమాలు ఏమిటి? ఇందాక మనం చూసాం తండ్రి ద్వారా పంపబడిన అపోస్తులు, అలాగే క్రీస్తు ద్వారా పంపబడిన అపోస్తులని. అయితే క్రీస్తు అపోస్తులుడిగా ఉండడానికి నియమాలు ఏమిటి అనేటువంటిది మరి సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక వ్యక్తి క్రీస్తు అపోస్తులుడిగా ఉండాలి అని అంటే ఆ వ్యక్తికి కొన్ని నియమాలు ఉన్నాయి. అందులో ఒక 3-4 విషయాలు ఇక్కడ నేను ప్రస్తావించాను. మొట్టమొదటి విషయం ఏమిటి అని అంటే గనక వీరు క్రీస్తు చేత నేరుగా నియమించబడాలి. క్రీస్తు చేతే నేరుగా నియమించబడాలి అంటే వీరి ఎంపిక మనుషులు ఎవరి చేత ఎంపిక చేయబడకూడదు, అది క్రీస్తు ద్వారా జరిగినటువంటి ఎంపిక అయి ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాల్లో మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యంలో చాలా వివరంగా ఆ విషయాలు మనకు కనబడతాయి. మార్కు సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం చూసినప్పుడు ఆ విషయాలు చాలా వివరంగా మనకు కనబడుతూ ఉంటాయి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళ అధికారం గలవారై సువార్త ప్రకటించును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. వారెవరనగా, కాబట్టి మీరు గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు వారే నేరుగా వారిని 12 మందిని నియమించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి విషయం మనం గమనిస్తూ ఉన్నాం. రెండవదిగా క్రీస్తు అపోస్తులు అనేటువంటి వారు వీరు భూమి మీద ప్రభు పరిచర్యలో పాలు పొందిన వారై ఉండాలి. ఇందాక మనం చదువుకున్న అపోస్తుల కార్యముల్లో మనం చదివినటువంటి వచన భాగాల్లో 21-22 వచనాలు మనకి ఏం చెప్తున్నాయి అని అంటే కనుక, కాబట్టి అని చెప్పి ఆ పైనున్న వచనాలతో కనెక్టింగ్ చేసిన తర్వాత యోహాను బాప్తిస్మం ఇచ్చింది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకున్న దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతా మనతో కలిసి ఉన్న వీరిలో ఒక్కడు, మనతో కూడా ఆయన పునరుద్ధానమునకు సాక్షి ఉండుట ఆవశ్యకము అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి భూమి మీద ప్రభు పరిచర్యలో పాలు పొందినటువంటి వాడై ఉండాలి. బాప్తిస్మం ఇచ్చే యోహాను మొదలుకొని మరి క్రీస్తు పరలోకానికి ఆరోహణుడయ్యేంత వరకు కూడా వారితో కూడా ఉన్న వారిలో ఒకడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ తర్వాత పునరుద్ధానుడైన ప్రభువును చూచిన వాడై ఉండాలి. పునరుద్ధానుడైనటువంటి ప్రభువును మరి కళ్ళారా చూసిన వాడై ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం అదే చూస్తాం. ఈ క్రీస్తు ద్వారా నియమించబడినటువంటి అపోస్తలులకు ప్రభువారు అనేక పర్యాయాలు 40 దినాల వరకు కూడా తన ప్రత్యక్షతను ఆయన ఇవ్వడం అనేటువంటిది చూస్తూ ఉన్నాం. ఇక్కడ క్లారిటీ మీకు చేస్తున్నాను. గమనించినట్లయితే మనం చూసాం సుమారుగా 11 లేదా 12 ప్రత్యక్షతలు మనం చూసాము. ఈ యొక్క ప్రత్యక్షతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు గమనిస్తే కనుక కేవలం లిస్ట్ అవుట్ చేయబడినవి మాత్రమే. లిస్ట్ అవుట్ చేయబడకుండా చాలా ప్రత్యక్షతలు ఉన్నాయి. ఆ విషయాన్ని కూడా మనం గమనించాలి. అందుకనే ఈ 3వ వచనంలో అలా చెప్పడం జరిగింది. ఆయన పునరుద్ధరణుడైంది మొదలుకొని మళ్ళీ ఆరోహణం అయ్యేంత వరకు కూడా సుమారు 40 రోజుల పాటు అనేక మారులు తన ప్రత్యక్షతను వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. అవన్నీ రాయబడలేదు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. అయితే మరి పునరుద్ధరణుడైనటువంటి ప్రభువును చూసిన వాడై ఉండాలి అనేటువంటిది 3వ నియమం. ఇక 4వ నియమం ఏంటి అని అంటే గనక విశేషమైన అద్భుతాలు వీరి ద్వారా జరగాలి. 2 కొరింథీ పత్రిక 12:12లో ఆయన పౌలు భక్తుడు ఇలా చెప్తాడు. 2 కొరింథీ పత్రిక 12:12 వచనం ఒకసారి చదవండి. సూచక క్రియలను అద్భుతములను కార్యములను చేయటం వలన అపోస్తులుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనపరచబడెను. కాబట్టి మీరు గమనిస్తే ఈ యొక్క విశేషమైన అద్భుతాలన్నీ దేని కొరకు అనంటే అపోస్తులుని యొక్క చిహ్నములు అవి ధరించడం అన్నమాట. అపోస్తులుని యొక్క ముద్ర, అపోస్తులుని యొక్క చిహ్నములు ఆయన ధరించుకున్న వాడుగా కనబడడం కొరకు అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి క్రీస్తు యొక్క అపోస్తుడుగా ఒక వ్యక్తి ఉండాలి అని అంటే నియమాలు ఏంటి అని అంటే గనక వారు క్రీస్తు చేత నేరుగా నియమించబడిన వారై ఉండాలి. అలాగే భూమి మీద ప్రభు పరిచర్యలో పాలు పొందిన వారై ఉండాలి. అలాగే 3వ విషయం ఏంటంటే పునరుద్ధరణుడైనటువంటి ప్రభువును కల్లారా చూచిన వారై ఉండాలి. ఆ తర్వాత విశేషమైన అద్భుతాలు వారి ద్వారా జరిగించబడి ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అందుకే మనం అపోస్తుల కార్యములో అపోస్తుల ద్వారా జరిగిన విశేషమైన అద్భుతాల గురించి మనం చూస్తాం.
అలాగే పునరుద్ధరణుడైన ప్రభువును వారు చూశారని 40 దినాల వరకు వారికి ఆయన కనిపిస్తూ అనేకమైనటువంటి రుజువులు చూపించాడని మనం చదువుతాం. అలాగే భూమి మీద ప్రభు పరిచర్యలు వారు పాలు పొందిన వారు అనేటువంటి విషయం కూడా మనకు అర్థమవుతుంది. అంతేకాదు వీరి నియామకం మనుషుల మూలంగా కాక క్రీస్తు ద్వారానే నియమించబడ్డారనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. ఇలాంటి అనేకమైనటువంటి సంగతులు మనకి ఇక్కడ కనబడతాయి. అలాగే మీరు మార్కు 3:14 కూడా మరో 2 మాటలు మనకి అక్కడ కనిపిస్తాయి. వీరు క్రీస్తుతో కూడా ఉండుట కొరకు, అలాగే దెయ్యములను వెళ్ళగొట్టుటకును, రోగులను స్వస్థపరచుటకును, అధికారము గలవారై పంపబడుటకును అనే మాట మనం చూస్తాం. కాబట్టి వీరు క్రీస్తుతో కూడా ఉన్నవారన్న విషయం మనకు అర్థమవుతుంది. క్రీస్తు యొద్ద నుండి అధికారం పొందినవారు అన్నటువంటి విషయం కూడా మనకు అర్థమవుతుంది. ఇలాగున చాలా విషయాలు మనం ఆలోచించినప్పుడు దీని కింద మనం ఒక లిస్ట్ మనం ప్రిపేర్ చేయొచ్చు. ఇది యేసుక్రీస్తు అపోస్తలుడుగా ఉండడానికి నియమాలు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ రోజుల్లో చాలా మంది గమనిస్తే గనక నేను క్రీస్తు అపోస్తలుడు అనే పేరు పెట్టుకుంటారు, బిరుదు పెట్టుకుంటారు. వాస్తవానికి ఈ పేరు పెట్టుకోవడానికి నిజంగా అర్హత ఉండదు. సంఘము ద్వారా పంపబడిన అపోస్తలుడు అంటే ఓకే, కానీ క్రీస్తు అపోస్తలుడను అని చెప్పడానికి మాత్రం ఈ రోజుల్లో ఎవరికి అవకాశం లేదు. కారణం ఏంటంటే క్రీస్తు ద్వారా నియమించబడే అవకాశం కానీ, ఆయన భూమి మీద చేసిన పరిచర్యలో పాలు పొందే అవకాశం కానీ, పునరుద్ధరణుడైన ప్రభువును కల్లారా చూసిన ఆ యొక్క అనుభవం కానీ, పైన ఈ 3 పాయింట్స్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం లేదు కనుక ఈ రోజుల్లో క్రీస్తు అపోస్తలుడు అనేటువంటి వ్యక్తి ఎవరు కూడా ఉండరు. ఒకవేళ అపోస్తలుడు అనంటే ఒకవేళ సంఘం ద్వారా పంపబడిన వాడు అనేటువంటి భావార్థంలో వాడితే తప్పులేదు, కానీ అంతకు మించిన అర్థం ఒకవేళ తీసుకోవాలని ప్రయత్నం చేస్తే అది వాక్య విరుద్ధం అవుతుంది. ఈ విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. ఇక మీరు ఆలోచించినట్లయితే యోధా స్థానంలో మరొక అపోస్తలుడు ఎందుకు? ఇక్కడ మనం చదువుకుని వచ్చిన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. మరి యోధా స్థానంలో మరొక అపోస్తలుడిని నియమించడానికే ఇక్కడ పేతురు గారు తన యొక్క ప్రయత్నాలన్నింటినీ కూడా మనం చెప్పడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన మాట్లాడిన మాటలు, అలాగే వాళ్ళందరినీ కూడా ప్రోత్సాహపరిచినటువంటి సంఘటనలు, ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు యోధా స్థానంలో మరొక అపోస్తలుడిని ఎంపిక చేసేటువంటి ప్రక్రియ మనం చదువుకున్నాం. అయితే ప్రశ్న ఏంటంటే యోధా స్థానంలో మరొక అపోస్తలుడు ఎందుకు? ఇక్కడ కొన్ని పాయింట్స్ చూస్తాం. ప్రభు మొదట 12 మందిని అపోస్తలులుగా ఏర్పాటు చేసుకున్నారు. అయితే వారు ఆయన రాజ్యంలో 12 సింహాసనాల మీద కూర్చొని ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీరుస్తారని మత్తయి సువార్త 19:28 ప్రభు వాగ్దానము చేశారు. ఆయన రాజ్యంలో మరి 12 సింహాసనాల మీద కూర్చుంటారు ఈ 12 మంది అపోస్తలులు కూడా. ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి కూడా వారు తీర్పు తీరుస్తారు. మత్తయి సువార్త 19:28. ఇది ప్రభు యొక్క వాగ్దానం. మరి ప్రభు యొక్క వాగ్దానం నెరవేర్చబడాలి అనంటే గనక 12 సింహాసనాల మీద కూర్చోడానికి 12 మంది కావాలి కదా. అయితే ఒక ఆయన తప్పిపోయి పోగొట్టుకున్నాడు. యాకోబు అయితే అందరికంటే ముందెళ్ళి సింహాసనం మీద కూర్చున్నాడు. మిగిలినటువంటి ఈ యొక్క 10 మంది కూడా తదుపరి వారి వరుసను భర్తీ చేస్తారు. అయితే విషయం ఏంటి అనంటే గనక యూదా ఆ స్థానంలోనికి రాడు అని ఈ యొక్క పేతురు గారు అలాగే మిగిలినటువంటి అపోస్తలులు నమ్ముతా ఉన్నారు. ఆ కారణం చేత మరి ఆయన తప్పిపోయాడు, ఆయన పోగొట్టుకున్నాడు కనుక ఆ యొక్క స్థానాన్ని మరొకరితో భర్తీ చేయాలి అనేటువంటి విషయాన్ని వారు జ్ఞాపకం చేసుకున్నారు. అందుకే మీరు గమనిస్తే గనక అక్కడ ఒక వచనాన్ని కూడా మనం చదివాం. యోధా తప్పిపోయాడు కనుక తన స్థానము వేరొకరు భర్తీ చేయాల్సి వచ్చింది. కీర్తనల గ్రంథం 109వ కీర్తన 8-9 వచనాల్లో నుంచి అతని ఉద్యోగం వేరొకడు తీసుకును గాక 20వ వచనంలో ఆ మాట కనబడుతుంది. కాబట్టి యోధా స్థానంలో మరొక అపోస్తలుడు ఎందుకు అనంటే గనక కారణాలు ఇవి అనమాట. ప్రభు 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకయ్యా 12 మంది అంటే ఆయన రాజ్యంలో 12 సింహాసనాల మీద కూర్చొని ఇశ్రాయేలు 12 గోత్రాల వరకు వారు తీర్పు తీరుస్తారని ప్రభు వాగ్దానం చేశాడు. అయితే ఈ వాగ్దానం నెరవేర్చబడ్డానికి ఒక సింహాసనం ఖాళీగా ఉండిపోతుంది కనుక దాన్ని భర్తీ చేయాల్సి వచ్చింది. అందుకే దేన్ని ఆధారం చేసుకొని పేతురు ఈ యొక్క కార్యాన్ని చేయడానికి ప్రారంభిస్తున్నాడు లేదా సాహసం చేస్తున్నాడు అని అంటే గనక 109వ కీర్తన 8-9 వచనాలు ఆధారం చేసుకొని అతని ఉద్యోగం వేరొకడు తీసుకున్నాడు కాక అని ఉంది కనుక ఇప్పుడు అతని యొక్క ఉద్యోగం వేరొకడికి ఇవ్వాలి లేదా ఆ స్థానం వేరొకడితో భర్తీ చేయాలని ఇప్పుడు పేతురు ఏం చేస్తున్నాడు అని అంటే గనక
మరి యూదా స్థానంలో మరొక అపోస్తుని యొక్క ఎంపిక అనేటువంటి కార్యానికి తెరతీస్తున్నాడు అనే విషయాన్ని గమనించవలసిన వారం ఏంటున్నాం. అందుకొరకు మత్తీయ ఎంపిక చేయవలసి వచ్చెను అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అందుకొరకే మత్తీయను వారు ఎంపిక చేయాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఓకే, యూదా స్థానంలో మరొక అపోస్తుడు ఎందుకు అని అంటే గనక ఈ 4 రీజన్స్ కూడా మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రభు మొదట 12 మందిని ఏర్పాటు చేసుకున్నారు. వారు ఎందుకొరకు అని అంటే గనక 12 సింహాసనాల మీద కూర్చొని ఇశ్రాయేల్ 12 గోత్రాలకు తీర్పు తీరుస్తారని మత్తయి 19:28లో ప్రభు వాగ్దానం చేశాడు. అయితే ఆ 12 సింహాసనాల మీద కూర్చోడానికి 12 మంది కావాలి. అయితే యోధ ఆల్రెడీ సింహాసనంలో నుంచి తప్పిపోయాడు, తన స్థానాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి ఆ స్థానం వేరొకరు భర్తీ చేయాల్సి వచ్చింది. అందుకొరకే వారు మత్తీయను ఎంపిక చేశారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే దీని విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. చాలా మంది ఏమని అంటారు అని అంటే గనక మత్తీయను అసలు ఎంపిక చేయడం సరైనది కాదు, ఎంపిక చేయకుండా ఉండాల్సింది అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో కూడా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మత్తీయ ఎంపిక వాక్యానుసారమైనదా? చాలా మంది ఇది వాక్యానుసారం కాదని, ఒకవేళ మరి పేతురు గారు వెయిట్ చేసి ఉంటే గనక ఆ స్థానం పౌలు గారికి దేవుడు ఇస్తున్నాడని, అయితే పేతురు తొందరపడ్డాడని, ఇది పేతురు యొక్క కేవలం నిర్ణయం మాత్రమే గాని దేవుని యొక్క ఆమోదం కాదని కొంతమంది దీని గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇలా మాట్లాడేటువంటి వారు కొంతమంది ప్రతికూలమైన వాదన వినిపించేవారు ఉన్నారు. అయితే మరి పేతురు చేసింది వాక్యానుసారమే అని చెప్పి అనుకూలమైనటువంటి వాదన వినిపించేవారు కూడా ఉన్నారు. కాబట్టి మీరు గమనిస్తే గనక మత్తీయ ఎంపిక వాక్యానుసారమైందా, లేకపోయినట్లయితే గనక ఆ స్థానం పౌలుకి ఇవ్వడం కరెక్టా? ప్రతికూల వాదము, అనుకూల వాదం అని 2 వాదములు ఉన్నాయి. దేవుడు ఈ చీటు వేసి ఒక యోధా స్థానంలో ఒక ఆయన్ని ఎంపిక చేయండి అని దేవుడు చేయమని చెప్పలేదు. ఇది ప్రతికూలంగా వాదించేవారు వాదించే వాదన. దేవుడు చేయమని చెప్పాడా? యోధా స్థానంలో ఒకరిని ఏర్పాటు చేయని దేవుడు చెప్పాడా? చెప్పలేదు. మరి కేవలం దేవుడు ఏం చెప్పాడు? తండ్రి వలన విని వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి, యెరూషలేములో ఉండి వెలకండి, అక్కడ ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడు. అదొకటే చెప్పాడు. కానీ వీళ్ళేం చేస్తున్నారు అని అంటే గనక దేవుడు చెప్పని పని వీరు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు చేయమనలేదు అని వారి యొక్క వాదన అన్నమాట. అంటే ప్రతికూలంగా వాదించేవాళ్ళు, అంటే నాలా మాట్లాడేవాళ్ళు. అనుకూలంగా వాదించే వాళ్ళు ఏమంటారు? ఈశ్వరరావు లాగా మాట్లాడేవారు, దేవుడు వద్దని చెప్పలేదు కదండి అని కూడా అంటారనమాట. వద్దని చెప్పాడా? పేతురు నీకేం పని, నువ్వు ఆ పని చేయమని నేను అప్పచెప్పానని అన్నాడా? అన్నాడా? లేదు. అనలేదు కనుక మౌనం అంగీకారం అని అంటారనమాట. ఇక ప్రతికూలంగా వాదించేవారు ఏమని అంటారంటే కనుక, అంటే ఇది ప్రతికూల వాదం, మత్తీయ ఎంపిక వాక్యానుసారమైంది కాదు అనే వారి యొక్క వాదంలో రెండో పాయింట్ ఏంటంటే దేవుని యొద్ద విచారణ చేయలేదు అని అంటారు. దేవుని యొద్ద విచారణ చేయడం అని అంటే, ప్రభా మరి వాక్యం ఇలా చెప్తుంది, యోధా తప్పిపోయాడు, కాబట్టి యోధా తప్పిపోయాడు కనుక మరి ఏం చేయమంటావు? యోధా ప్లేస్ లో మరొకరిని ఎంపిక చేయమంటావా? లేకపోయినట్లయితే గనక నీ యొక్క ప్రణాళికలో వేరొక వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని వారు దేవుని దగ్గర ప్రార్థించి కనిపెట్టలేదు అని వారు అంటారు. అనుకూల వాదం చేసేవాళ్ళు ఏమంటారంటే వీళ్ళు చీట్లు వేశారు అని చెప్తారనమాట. చీటి వేయడం అనగా దేవుని యొద్ద విచారణ చేసినట్లే. సామెతల గ్రంథం 16:33 సామెతల గ్రంథం 16:33 చీట్లు ఒడిలో వేయబడను, కానీ తీర్పు యెహోవా వశము అనే మాట అక్కడ మీరు చదువుతారు. చీట్లు ఒడిలో వేయబడతాయి, కానీ తీర్పు యెహోవా వశము అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తాం. కాబట్టి వారు ఒడిలో చీట్లు అయితే వేశారు, కానీ అది దేవుని యొక్క వశంలోనే ఉంది కదా తీర్పు అనేటువంటిది. చీట్లు వేసేటువంటి వాడుక అప్పటికి ఇంకా పాత నిబంధన కింద, ధర్మశాస్త్రం కింద వారు ఫాలో అవుతున్నారు. కాబట్టి అది తప్పు కాదు, అది దేవుని యొద్ద విచారణ చేసినట్లే అని చెప్పేవారు. అనుకూలముగా వాదించేవారు. మత్తీయే కరెక్ట్ అని చెప్పేవారు. ఇద్దరిని మాత్రమే పెట్టి చీట్లు వేశారంటే ఇది దేవునికి పరిమితి విధించినట్లే. దేవునికి మరొక ఆప్షన్ లేకుండా దేవుడు ఖచ్చితంగా ఇద్దరిలో మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలని ఒక పరిమితిని విధించారు అన్నట్లుగా
మరి ప్రతికూల వాదం చేసేవాళ్ళు చెప్తారు. కాబట్టి వీళ్ళిద్దరిని నిల్చోబెట్టారు, అయితే ఈయన లేకపోతే ఈయన అని చెప్పేసని వాళ్ళిరువురిని కూడా నిలబెట్టి ఇద్దరిలో ఎవరో ఒకరు అన్నట్లుగా పరిమితి విధించినట్లయింది అని చెప్తారు. అయితే ఇది పాత నిబంధనలో ఉన్న పద్ధతేనని అనుకూలంగా వాదించేవారు మాట్లాడతారు. ఉదాహరణకు బలియార్పణలో 2 మేకపోతులు లేదా గొర్రెపోతులు పెడతారు, వాటి కోసం చీటీ వేస్తారు. లేవియాకాండం 16వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినప్పుడు యెహోవా పేరట ఒక చీటీ, విడిచిపెట్టే ఆ మేక పేరట మరో చీటీ వేస్తారని లేవియాకాండం 16వ అధ్యాయం 8వ వచనం మనకు చెప్తా ఉంది. రెండవది సౌలు యోనాతాను కొరకు చీట్లు వేయడం. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 42వ వచనంలో మరి ఆ సౌలు యోనాతాను వీళ్ళిద్దరిలో సౌలు ఆ రోజు ప్రమాణం చేస్తాడు, ఫిలిస్తీన్లపై మనం విజయం పొందేంత వరకు మనం ఏం తినకూడదు అని చెప్పేసి. కానీ యోనాతానుకు ఆ ప్రమాణం గురించి తెలియక ఆయన వెళుతూ ఏం చేస్తాడంటే మార్గంలో మరి ఇజ్రాయెల్ దేశం, కనాను దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం కనుక తేనె ప్రవహిస్తూ ఉంటది ఒక దగ్గర. అలా పారుతున్నటువంటి తేనెకి ఆయన తన దగ్గర ఉండేటువంటి ఆ యొక్క మరి ఆయుధమును కిందకి అలా దాంట్లోకి ముంచి ఆ కొనకు అంటినటువంటి ఆ తేనె తను నాలికతో తన నాలిక రాసుకుంటాడు. వెంటనే తన కళ్ళు చక్కగా మరి ప్రకాశించినట్లుగా ఉండడం అనేటువంటిది చూస్తాడు. ఆయన అంటాడు, ఇంత కొంచెం ఆహారం తింటేనే ఇంత బలంగా ఉన్నాం, మా నాన్నగారు అజ్ఞానంగా ఈ విధమైనటువంటి తీర్మానం తీసుకున్నారన్నట్లుగా వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. అయితే విషయం ఏంటి అని అంటే కనుక తర్వాత సౌలుకు తెలుస్తుంది, అయితే యోనాతాను ద్వారా విజయం వస్తుంది, తర్వాత సౌలుకు తెలుస్తుంది. సౌలు ఏమంటాడంటే కనుక మరి మా ఇద్దరి పేరు మీద చీట్లు వేయండి అని చెప్పేసి అని అంటాడు అనమాట. ఆ యొక్క సందర్భంలో మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 42వ వచనంలో మనం చూస్తాం. చీటి యోనాతాను మీద పేరు మీద పడుతుంది, అంటే యోనాతాను పట్టబడ్డాడు. అప్పుడు యోనాతాను చంపాలి అని చెప్పేసి అని సౌలు నిర్ణయం తీస్తే ఆ ప్రజలందరూ కూడా అడ్డు పడతారనమాట. యోనాతాను వల్ల మాకు విజయం వచ్చింది, ఆయన చంపడానికి వీలు లేదు అని చెప్పేసి అని అడ్డుపడతారు. అది సౌలు యోనాతాను పేరు మీద చీట్లు వేసినటువంటి సందర్భం. అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులే ఉన్నారు, ఆ ఇద్దరులో ఎవరో ఒకరు అనేటువంటిది చీట్ల ద్వారా నిర్ణయించబడుతుంది. రెండోది 2 పిచ్చుకల కొరకు చీట్లు వేయట. అక్కడ 2కి మించి ఎక్కువేం కనపడవు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనంలో ఒకదాన్ని విడిచిపెట్టాలి, ఒకదాన్ని అర్పించాలి అనే దాని కొరకు అయినటువంటి చీటి మనం చూస్తాం అన్నమాట. ఓకే, అంటే ఇవన్నీ కూడా మనకి ఏం చెప్తున్నాయి అని అంటే కనుక ఇద్దరు కొరకు చీట్లు వేయడం అనేది వాళ్ళకు ఉండేటువంటి పాత నిబంధన పద్ధతి అన్నమాట. కాబట్టి వారు ఇంకా పాత నిబంధన ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా చీట్లు వేసేటువంటి ఆ ప్రక్రియ చేశారు. కాబట్టి ఇదేమి తప్పు కాదు అని చెప్పి అనుకూలవాదులు వాదిస్తారు. ఇక మత్తీయ గురించి తర్వాత కాలంలో బైబిల్లో ప్రస్తావన లేదు అని చాలా మంది అంటారు. అంటే అర్థం ఏమిటి అని అంటే కనుక మరి మత్తీయ గురించి పర్టికులర్ గా మత్తీయ అపోస్తలుడు, ఆయన ఈ పని చేశాడు, ఈ పరిచర్య చేశాడని మరి లేదు అని చెప్పేసి అని ప్రతికూలవాదులు వాదిస్తారు. అయితే అనుకూలవాదులు ఏమని అంటారు అని అంటే కనుక మరి 26వ వచనంలో మనం చూస్తాం, అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కించబడ్డాడు అనే విషయాన్ని మనం చూస్తాం. ఆయన ఆల్రెడీ 11 మందిలో 12 మందిలో ఒకడుగా లెక్కించబడ్డాడు అనేటువంటి విషయాన్ని వారు జ్ఞాపకం చేస్తారు. ఆ తర్వాత 6వ అధ్యాయంలో కూడా మరి వారు చెప్పే మాట 2వ వచనంలో, అప్పుడు 12 అపోస్తలులు తమ యుద్ధకు శిష్యుల సమూహమును పిలిచి అనే మాట మనం చూస్తాం. కాబట్టి అక్కడ కూడా 12 మంది అపోస్తలులు ఉన్నారు అనేటువంటి విషయం అక్కడ కూడా వారు ధృవీకరించబడింది అనేటువంటి విషయాన్ని వారు ప్రస్తావిస్తారు. అయితే విషయం ఏంటంటే పర్టికులర్ గా కొంతమంది అపోస్తలుల పేర్లు, ఒక మత్తయి పేరే కాదు, చాలా మంది అపోస్తలుల పేర్లు కూడా ప్రస్తావించబడలేదు. కానీ 12 మంది పేర్లు అయితే 12 మంది అనే జాబితా అయితే ప్రస్తావించబడింది, కౌంటింగ్ అయితే ప్రస్తావించబడింది కదా అని వారు మాట్లాడుతూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ యొక్క ప్రతికూలవాదం, అనుకూలవాదం 2 రకాల వాదాలు ఉన్నాయి. నేను చాలా ఈ యొక్క కామెంటరీస్ నేను సెర్చ్ చేసినప్పుడు మరి కొంతమంది ప్రతికూలంగా ఇది కరెక్ట్ కాదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు, మరికొంతమంది అనుకూలంగా ఇది కరెక్ట్ అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే విషయం ఏమిటి అని అంటే కనుక మరి 12 మంది అపోస్తలుల్లో మత్తయి ఎంపిక చేయబడ్డం వాక్యానుసారమే. ఎందుకంటే దేవుని యొక్క వాక్య ప్రకారంగానే వారు చేశారు. వారు చీట్లు వేశారు, దేవుడే మరి చీట్లు మనుషులు బడిలో వేయబడతాయి, తీర్పు దేవుని వశంలో ఉంది కనుక దేవుడే దాన్ని ఆమోదించాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి
అనుకూల వాదంలో చెప్పబడిన ప్రతి పాయింట్ కూడా వాక్యానికి సరిగా సరిపడుతుంది కనుక ప్రతికూల వాదంలో వాదించేటువంటి వాదనతో మనకి నిమిత్తం లేదనేటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి మత్తయి ఎంపిక వాక్యానుసారమైందా అని ఎవరైనా అడిగితే నో డౌట్ ఖచ్చితంగా వాక్యానుసారమైందే అనేటువంటి విషయం మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. అయితే మీకు ఒక ప్రశ్న రావాలి. ఏంటి ఆ ప్రశ్న అని అంటే, మరి వీళ్ళు 12 మంది సరిపోయారు కదా, మరి యేసుక్రీస్తు అపోస్తలుడుగా మరి పౌలు భక్తుడు ఎట్లా వీళ్ళతో పాటు జత చేయబడతాడు అనేటువంటిది మీరు ఆలోచిస్తే మీకు ప్రశ్న రావాలి. దానికి రీజన్ ఏంటో, దానికి జవాబు ఏంటో తర్వాత స్లైడ్ లో మనం చూస్తాం. క్రీస్తు అపోస్తలులు ఎంతమంది అనంటే గనక 12 మంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. యేసు 12 మంది అపోస్తలులను పిలిచి అనే మాట మత్తయి 10:1 మనం చూస్తాం. క్రీస్తు అపోస్తలులు ఎంతమంది అంటే 12 మంది. ఇప్పుడు యోధా తప్పిపోయాడు. యోధా స్థానంలో మరి ఎవరు వచ్చేసారు అనంటే గనక మత్తయి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఎంతమంది అయ్యారు అనంటే గనక 12 మంది అయిపోయారు. ఇక పౌలు మరి ఎలా క్రీస్తు అపోస్తలుడు కాగలడు? 12 మంది అంటే లెక్క సరిపోయింది కదా. ఇది మనం ఆలోచించాల్సిన విషయం. చెప్పండి, అంటే ఎక్స్ట్రా సింహాసనం ఏదైనా వేస్తారంటారు అక్కడ? ఉన్నారా మీరు లేరా? ఉన్నాం పాస్టర్. ఇందాక మనం గలతీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. యేసుక్రీస్తు ద్వారా అపోస్తలుడిగా నియమించబడిన పౌలను నేను అనే మాట ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి పౌలు క్రీస్తు అపోస్తలుడిగా తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. కాబట్టి ఇది వాక్య సత్యం. కాబట్టి మరి ఎలాగా క్రీస్తు అపోస్తలుడిగా పౌలు కాగలడు అని అంటే గనక దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. క్రీస్తు అపోస్తలులకు ఉండాల్సినటువంటి అర్హతలు పౌలుకు ఉన్నాయి. అందులో ఒక 3 విషయాలు మనం చూస్తాం. పునరుద్ధారుడైనటువంటి క్రీస్తును చూచాడు. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 1వ వచనంలో ఇందా మనం చదువుకున్నాం. పునరుద్ధారుడైన క్రీస్తును ఆయన చూచాడు. ఎప్పుడు అనంటే కనుక దమస్కు మార్గంలో వెళుతూ ఉంటున్నప్పుడు దేవుడు పునరుద్ధారుడైనటువంటి ప్రభు యొక్క ప్రత్యక్షత ఆయనకు అనుగ్రహించాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. రెండవదిగా విశేషమైన అద్భుతాలు దేవుడు పౌలు ద్వారా జరిగించాడు. మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే పేతురు ద్వారా ఏ అద్భుతాలు అయితే చేశాడో పౌలు ద్వారా కూడా అవే అద్భుతాలు చేశాడు. ఎందుకో తెలుసా? పౌలు యేసుక్రీస్తు అపోస్తలుడు అనేటువంటిది ధృవీకరణ చేయడం కోసం, అపోస్తలులు అందరి చేత కూడా అతని అపోస్తలత్వం అంగీకరించబడడం కోసం అనే విషయాన్ని మనం గమనించాలి. అపోస్తలులు 12 మంది కూడా పౌలు యొక్క అపోస్తలత్వాన్ని అంగీకరించాలి అనంటే అపోస్తలుని యొక్క చిహ్నములు ఖచ్చితంగా పౌలు యొక్క జీవితంలో నెరవేరాలి. అందులో భాగంగానే విశేషమైన అద్భుతాలు పేతురు ద్వారా ఎలా జరిగాయో పౌలు ద్వారా కూడా అలాగే దేవుడు జరిగించాడు. మీకు ఆల్రెడీ పరిచయంలో పౌలు ద్వారా జరిగిన అద్భుతాలు, పేతురు ద్వారా జరిగిన అద్భుతాలు మీకు టేబుల్ ఇచ్చాను, గుర్తుందా? గుర్తుంది పాస్టర్. ఓకే, గుర్తు లేకపోతే ఒకసారి రాసుకున్న నోట్స్ ఏమైనా ఉంటే తిరిగి చూడండి. లేకపోతే మేము ఎప్పుడు రాసుకున్నాం ఎప్పుడు ఎగిరిపోయిందంటే మరి నేను చేయలేను. కాబట్టి విశేషమైన అద్భుతాలు మరి పౌలు ద్వారా జరిగించాడు కనుక ఎందుకు చేశాడు అనంటే దాని వెనుకున్న కారణం ఏంటంటే అపోస్తలులందరూ పౌలు యొక్క అపోస్తలత్వాన్ని ఆమోదించడానికి కొరకు అనే విషయాన్ని గమనించాలి. ఇక మూడోది ఏంటంటే క్రీస్తు చేత నేరుగా ఏర్పాటు చేయబడ్డాడు. అపోస్తల కార్యం 9:15 అలాగే గలతీ పత్రిక 1:1 కూడా మనం చూస్తాం. ఆయన అంటాడు అపోస్తల కార్యం 9:15 నేను ఏర్పాటు చేసుకున్న సాధనం అని అంటాడు. అలాగే గలతీ పత్రిక 1:1 కూడా మనం చూసినట్లయితే గనక యేసుక్రీస్తు అపోస్తలుడను అని అంటాడు. కాబట్టి ఆయన క్రీస్తు ద్వారా నేరుగా ఏర్పాటు చేయబడ్డాడు. అందుకే మొదట ప్రారంభ వచనాల్లో గలతీ పత్రికలో చెప్తాడు, మనుషుల మూలంగా కానీ ఏ మనుషుని వలన కానీ నేను ఏర్పాటు చేయబడలేదు అనంటే ఆయన యొక్క అపోస్తలత్వానికి ఒక సంస్థ కానీ లేకపోయినట్లయితే ఆయన యొక్క అపోస్తలత్వానికి ఒక సన్హెడ్రిన్ సభ కానీ, ఆయన యొక్క అపోస్తలత్వానికి మరి గమనిస్తే కనుక ఒక చర్చ్ కానీ, ఆయన యొక్క అపోస్తలత్వానికి మరి ఏ విధమైనటువంటి ఒక గుంపు కానీ లేదా ఒక వ్యక్తి కానీ కారకుడు కారు. ఎవరు ఆయన అపోస్తలత్వానికి కారకులు అనంటే గనక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనేటువంటి విషయాన్ని ఆయన చాలా దృఢంగా బలంగా ఖచ్చితంగా
ఆయన చెప్తూ ఉండడం అనేటువంటి దాన్ని మనం చూస్తాం. అయితే ఇందాక మనకు ప్రశ్న కలిగింది. ఏంటి ఆ ప్రశ్న అంటే, సరే 12 మంది అపోస్తలులతో మరి క్రీస్తు అపోస్తలుల లిస్టు సరిపోతే మరి ఈయన ఎలా క్రీస్తు అపోస్తలుడుగా ఉండగలుగుతాడు అనేది మనకి ప్రశ్నగా వస్తుంది. దానికి జవాబు మనకి ఏంటి అని అంటే గనక గలతీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనకు దొరుకుతుంది. గలతీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అన్యజనులకు అపోస్తలుడుగా ఉండుటకు అపోస్తలుడు తమ అంగీకారాన్ని తెలియజేశారు. మీరు గమనిస్తే కనుక గలతీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మరి పౌలు భక్తుడు ఇలా చెప్తా ఉన్నాడు. ఏమని అంటున్నాడు అని అంటే గనక, సున్నతి కలిగిన వారికి అపోస్తలుడిగా ఉండడానికి పేతురుకు సామర్థ్యం కలుగు చేసినటువంటి దేవుడే అన్యజనులకు అపోస్తలుడిగా ఉండడానికి నాకును సామర్థ్యం కలుగు చేశాడు అనే విషయాన్ని పేతురు ఇక్కడ స్పష్టంగా చెప్పడం అనేటువంటిది మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. అందుకొరకు ఇప్పుడు అపోస్తలుడు ఏం చేశారు? అక్కడ అపోస్తలుడైన పేతురు ఉన్నాడు, అలాగే యోహాను ఉన్నాడు. ఈ యొక్క ఇద్దరు అపోస్తలు కూడా తమతో పాలివారం అని చెప్పడానికి వారు తమ కుడి చేతిని ఇచ్చారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. తద్వారా యేసుక్రీస్తు అపోస్తలుడుగా మరి 12 మందితో పాటుగా 13వ వ్యక్తిగా పౌలు లెక్కించబడతాడు అనే విషయాన్ని మనం గమనించవలసిన వారమంటున్నాం. ఈయన ఎవరికి అపోస్తలుడు అని అంటే కనుక అన్యజనులకు అపోస్తలుడు. మరి 12 మంది యూదులకు తీర్పు తీర్చడం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అపోస్తలులుగా మనం చూస్తున్నాం. ఆ లెక్కలోకి పౌలు రాడు గాని అన్యజనులకు అపోస్తలుడుగా క్రీస్తు చేత నియమించబడిన వాడుగా క్రీస్తు అపోస్తలుల యొక్క లిస్టులోకి ఈయన్ని 12+ వ్యక్తిగా మనం చేర్చవచ్చు. అందుకే ప్లస్ అపోస్తలుడైన పౌలని కూడా మనం పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, అర్థమైందా ఏమైనా?